దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సాయంకాల సమయంలో ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మరి ఆయన దినమంతా కాచి కాపాడి ఆయన కృపలు భద్రపరిచి మనను సజీవ లెక్కలో ఉంచినందుకు ఆయన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మరి సాయంకాల సమయంలో దేవుడు మనల్ని సమకూర్చి ఈ యొక్క KBPM మరి స్కైప్ ద్వారా మనను సమకూర్చిన విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరి ఆయన ఎందుకంటే మన పాపాలు మన శాపాలు నరక శిక్షను కలువరి శిలువలో భరించిన దేవుడు అది జ్ఞాపకం చేసుకొని మనము ఆయనకు ప్రార్థించాలి, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. మరి దేవుని నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క స్కైప్ ఆరాధనను ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. దయగలిగిన మా తండ్రి, ఈ దినమంతా ప్రభా మమ్మల్ని కాపాడి నీ కృపల భద్రపరిచిన విధానం కొరకే నీకు వందనాలు ప్రభా. కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. నీకే వందనాలు తండ్రి. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మీరు దిగండి తండ్రి ప్రభా. మా అందరితో మాట్లాడండి ప్రభా. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. నీ పరలోక మర్మాలు మాకు బయలుపరచండి ప్రభా. ప్రభా ప్రతి ఒక్కటి కూడా మీ చిత్తానుసారంగా నడిపించండి యేసు ప్రభా. నీకే వందనాలు నాయన. నీ కృప కొరకే నీకు వందనాలు ప్రభా. మీ దయ కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క ప్రభా మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి తండ్రి. మా ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి. మా ఒక్కరి జీవితాలు కూడా మీరు సరిచేయండి ప్రభా. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. ఫలించే జీవితాలు దయచేయండి నాయన తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ ప్రార్థన అంతట్లో ప్రభా మీరే ఆదిత్యం వహించి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువుని మహిమపరుస్తూ ఒక పాట పాడుకుందాము. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. పరిమళించనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు
నన్ను నడిపించు చున్నందునే పరిమళించునే నా సాక్ష్య జీవితమే. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించు చున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. చక్రవర్తి బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీరు వాక్యం షేర్ చేసుకోండి బ్రదర్. ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడు ఒక దేవా, మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ ఉదయకాలం నుంచి ఇప్పుడు వరకు ప్రభా మీ కాపుతలతో కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి. ఇదిగోనైనా సమయాన్ని ప్రభా మా జీవితాలకు మీరు అనుగ్రహించి ప్రభా కొంత సమయంలో ప్రభా ఇదిగోని పాస్ అనేది ప్రభా మేము గడపడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి. తండ్రి ఇదిగోనైనా ఇప్పటి వరకు పాటల్లో ప్రార్థనలో మీరు నడిపించారు, మీకు ఎంతో వందనాలు ప్రభా. తండ్రి ఇదిగోనైనా వాక్యాన్ని చెప్పుకోబోతుండగా మాతో మీరు నుండి, మా మధ్యలో మీరు నుండి ప్రభా. తండ్రి మా సొంత ఆలోచనలు, సొంత జ్ఞానం, సొంత తలం ప్రకారం ప్రభా మీ ఆత్మ నడిపింపుతో నింపమని తండ్రి ఇదిగోనైనా మీ మాటను ప్రభా నా నోట నుంచి మనం కల్పునైనా నేను ప్రభా అయోగ్యునైనా నేను ప్రభా నీ పరిచర్లో పారిభాగాన్ని నాకు అనుగ్రహించినందుకు నేను స్తుతిస్తూ మేము పరుస్తాం తండ్రి. ఇదిగోనైనా ఈ వాక్యదానంలో మీరే ఉండి మేము పొందమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ లోకంలో చాలా బలమైన గట్టి స్పిరిట్ ఏంటి అంటే ప్రతి దాన్ని మనలో ఉన్నటువంటి ఆ పాపపు స్వభావాన్ని దాచిపెట్టుకోవడం లేదు అని అంటే ఇంకా ఏం చెప్పచ్చు అని అంటే బొంకటం అని అంటే తెలిసి కూడా నాకు తెలీదు అని చెప్పి అనడం. ఉదాహరణకి కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు అంటాడు కదా, పేతురు ముమ్మారు నాతో నీవెవరో నేను ఎరుగను అంటావు అని అంటే దేవునితో పేతురు సహవాసం చేయలేదా, దేవునితో కలిసి నడవలేదా, దేవుడు చేసిన కార్యాలను చూడలేదా. కానీ ప్రమాదం ఎప్పుడైతే మీదకొచ్చిందో ముంచుకొచ్చినప్పుడు ఏంటంటే తప్పించుకోవాలి. అది ఏమి స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలియదు, కానీ చిన్నపిల్లల దగ్గర నుంచే చిన్న విషయాల దగ్గర నుంచే చేసిన పొరపాటుని ఒప్పుకోకుండా దాన్ని కప్పు పెట్టుకునేటువంటి గుణగణం
చిన్నప్పటి నుంచే వాళ్ళకి తెలియకోకుండానే. అది ఎవరు నేర్పించారు? అది ఎవరిని చూసి నేర్చుకున్నారు? ఎట్లా? తెలియదు. చూడండి, చిన్నపిల్లలు ఎక్కువగా ఏంటంటే స్వీట్స్ తినడానికి ఇష్టపడతారు. ఆ స్వీట్స్ తిన్నప్పుడు వాళ్ళకి తెలియకోకుండానే తినేటప్పుడు ఎంత వాళ్ళు జాయ్ఫుల్ గా చాక్లెట్లు, స్వీట్స్ తింటారో, తిన్న తర్వాత వాళ్ళ బాడీ రియాక్షన్ జలుబు ద్వారాను, దగ్గు ద్వారాను, లేకపోతే లంగ్స్ ఇన్ఫెక్షన్ ద్వారాను బయట పడతా ఉంటది. వాడిని ఏం తిన్నావురా అని అంటే చెప్పడు. చాక్లెట్లు తిన్నావా చెప్పడు. ఏం తిన్నావురా అని అంటే వాడికి ఏం కొనుక్కోమని, ఫ్రూట్స్ కొనుక్కోమని ఇచ్చినా, ఇంకేదైనా కొనుక్కోమని ఇచ్చినా వాడు తీసుకునేది మాత్రం ఏంటి అని అంటే వాడికి ఇష్టమైంది ఏదో దాన్ని, అదేంటి అని అంటే ఆ స్వీట్నెస్ ఏదైతే స్వీట్ గా ఏదైతే ఉంటుందో దాన్ని. అది చాక్లెట్లే కానివ్వండి, ఐస్ క్రీమే కానివ్వండి, ఐసే కానివ్వండి, ఇట్లాంటివి. చిన్నప్పుడే అరే తిన్నాను అని నేను చెప్పి వాడు నిజం చెప్పడు. ఎందుకు అని అంటే ఏదో శిక్ష పడుతుందనో, తప్పించుకోవాలను. స్మార్ట్నెస్ అనేది కనపడతా ఉంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచే. చాలా విషయాలు పెద్దోళ్ళకు కూడా తెలియని విషయాలు చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చి ఆడుకోమని చెప్పినప్పుడు వాళ్ళల్లో ఉండే ఆ ఇన్నోవేటివ్నెస్ ఒక్కొక్కసారి చూస్తే, అది ఫిజికల్ గా చూస్తే, ఫిజికల్ ఇష్యూస్ లో చూస్తే శరీర సంబంధమని చాలా మరి గొప్పగా ఉంటాయి. వాళ్ళ తలం వాళ్ళు తెలియచేస్తారా అంటే తెలియదు, తెలియకోకుండానే చేస్తూ ఉంటారు. అయితే ఆధ్యాత్మిక స్థితిలోకి వచ్చేపాటికి అది నచ్చదు దేవునికి. ఆ ఈ శరీర సంబంధమైనటువంటి యుద్ధంలో, ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధంలో ఆత్మేమో పాపానికి దూరంగా ఉండమని చెప్తా ఉంటది, శరీరమేమో పాపానికి దగ్గరగా ఉండాలని లాగుతూ ఉంటది. ఆత్మేమో ఆ పాపానికి, పాపరహితమైనటువంటి జీవితానికి, పాపరహితమైనటువంటి పాపంతో కూడినటువంటి వాటికి దూరంగా ఉండమని ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో చిన్న చిన్న విషయాల్లో నిజంగా గనక స్పిరిట్ లీడింగ్ ఉంటే, అయ్యో మనం పొరపాటు చేశామే, ఆ విషయంలో అట్లా చేయకుండా ఉండాల్సిందే ప్రభా, కనీసం నన్ను క్షమించి ప్రభా అని అన్న ఆ పశ్చాత్తాపం, ఆ రిగ్రెట్ అనేది కనపడతా ఉంటుంది కొన్ని విషయాల్లో. కొంతమందికి అనిపిస్తుంది కానీ దాన్ని అణుచుకొని వాళ్ళు పైకి అహాన్ని చూపించడం కోసం దాన్ని ఒప్పుకోరు. కనీసం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పడానికి కూడా ఒప్పుకోరు. అయితే బైబిల్లో ఇక్కడ మొట్టమొదటి మర్డర్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకసారి చూద్దాం. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూస్తే, యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యూని అడగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడినా అన్నాను. అప్పటికి ఏం జరిగింది? ఇద్దరు వ్యక్తులు అర్పణ ఇవ్వటం చూస్తాం, అందరికీ తెలిసిన విషయాలే. ఇద్దరు వ్యక్తులు అర్పణిస్తే ఒక వ్యక్తి ఏమో హార్ట్ఫుల్ గా అతను కడిగిన దాంట్లో సంతోషంగా దేవుని మీద ఉన్నటువంటి భయంతో, భక్తితో, ప్రేమతో కలిగిన దాంట్లో శ్రేష్టమైన తీసుకొని వెళ్ళిస్తే దేవుడు దాన్ని అంగీకరించాడు. దేవుడికే కదా, ఏముందులే పనికిరాందే కదా అని చెప్పి పనికి మాలిన దాన్ని, పనికిరాని దాన్ని తీసుకొని ఇచ్చినందుకు దేవుడు దాన్ని అంగీకరించలేదని తెలుసుకొని నొచ్చుకున్నటువంటి వాడు ఏం చేశాడు? దేవుని మీద సనుక్కోలేదు, కానీ దానికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళని మీదబడి చంపటం జరుగుతుంది. దాన్ని చూసిన దేవుడు అప్పుడు ఏబేలు ఎక్కడున్నాడని చెప్పి కయ్యూని అడిగితే, నా తమ్మునికి నేను కాపలానా? చూడండి, దేవునికి తెలియందా? దేవుడు చూడకుండా ఉన్నాడా? ఆయనకి మరుగైపోయింది ఉన్నదా? అంతకుముందు ఎన్నిసార్లు కయ్యూనితో దేవుడు మాట్లాడాడో, అంతకుముందు ఏబేలుతో ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుతూ ఉండారో, వాళ్ళ మధ్యలో ఎంతసార్లు సంభాషణ జరిగిందో, జరగకపోతే తెలియకపోతే అతని అర్పణ దేవుడు అంగీకరించాడని, ఇతని అర్పణ దేవుడు అంగీకరించలేదని ఏ విధంగా తెలిసింది? అది సీక్రెట్ గా మనసులో ఉంచుకున్నాడు కదా, ఇది పనికిరాందే, ఇది పనికి మాలిందే అని కదా అర్పించాడు దేవునికి. అర్పించినప్పుడు దేవుడు అంగీకరించలేదనే విషయం ఎట్లా తెలుసుకొని, ఎందుకంటే మనం చేసేటప్పుడు చిన్న చిన్న తప్పులైనా, పెద్ద పెద్ద తప్పులైనా, పొరపాట్లైనా అన్నిట్లో మనకు తెలిసే చేస్తాం, తెలియకుండా చేస్తాం అనేది పొరపాటు. రోజు మన ప్రార్థనలో ఏకీభవించిన, ప్రతిదినం దేవుని దగ్గర గడిపిన, ఇంకా దేవునికి నిజంగా లేదంటే ఇంకా లోతైన ఏదో ఎవరికి తెలియనియి అంటే ఆ గంట మాత్రమే పరిశుద్ధంగా ఉండే ప్రయత్నమే అది చేస్తామేమో, కానీ మిగిలిన టైం అంతా మనకిష్టం వచ్చినట్టే మనం ఉంటాం. ఆ కొద్దిసేపే ఎవరో ఏమన్నా అనుకుంటారేమో, లేదంటే ఎవరన్నా ఫీల్ అవుతారేమో, రాకపోతే ఎవరన్నా అడుగుతారేమో అనేటువంటి దీంతో ఆ గంట సేపు ఏదో నామకార్థంగా ఉంటామేమో, కానీ నిజంగా హార్ట్ఫుల్ గా ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ నీ దగ్గరే ఉండాలి కదా. నువ్వు గొప్ప వెలుగుగా కనిపించాలి కదా. నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తావో వారి జీవితంలో కార్యం జరగాలి కదా. ఆ రోజుల్లో అపోస్తులు చేసినటువంటి బోధ
అపోస్తులు చేసినటువంటి పరిచర్యలో ఎంతో మంది వాళ్ళు నడిచి వెళ్తుంటేనే స్వస్థపరచబడ్డారంట కదా. వాళ్ళు ప్రార్థిస్తే చనిపోయిన వాళ్ళు లేపబడ్డారంట కదా. మరి మనము ప్రార్థిస్తున్నాం, కానీ మనకెందుకని? నేను వాక్యం చెప్తున్నాను, మరి నేను ప్రేయర్ చేస్తే ఎందుకని జరగట్లేదు? ఇంకా ఏదో సరి చేసుకోవాల్సింది ఉంది, ఇంకా లోపం ఏదో ఉంది. ఇది ఎవరికి తెలియకోకుండా దాచిపెట్టుకొని పైకి నేను భక్తిగా ఉన్నానులే, పైకి నేను బాగా ఉన్నానులే, దేవునితో సహవాసం కలిగి ఉన్నానులే అనుకొని అందరితో పాటు తీసుకెళ్లిన అర్పణ, పనికి మాలిన అర్పణని దేవునికి ఇస్తున్నానేమో. లేదంటే పనికి మాలిన అర్పణ అనే దానికన్నా దేవునికి యోగ్యకరమైంది కాదు, దేవునికి అంగీకారమైంది కాదు. నేను చేసే ప్రార్థన గాని, నేను వెచ్చించే సమయం గాని, నేను ఇచ్చే కానుక గాని, నేను చేసేటువంటి ప్రార్థన గాని ఏది కూడా అది దేవునికి యోగ్యకరమైంది కాదేమో. కానప్పుడు ప్రశ్నిస్తే ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళని చూసి గొణుగుకోవటం, సణుగుకోవటం క్రైస్తవ జీవితంలో ఉంటుంది. అందుకని ఇన్ని రకాల డినామినేషన్లు, ఇన్ని రకాల గొడవలు, ఇన్ని రకాల ఆరాధన క్రమాలు, ఆరాధించే క్రమంలో, ఆరాధించే విషయాల్లో రకరకాల వ్యత్యాసాలు, వాటన్నిటికీ కారణాలు ఇవే. మనం ఎందుకు ఇంతకాలం నుంచి మనం ప్రార్థించినా, ఎందుకు ఇంతకాలం నుంచి మనం దేవుని దగ్గర మొరపెట్టినా, ఎందుకు ఇది ఆ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలని, ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు అంటే ఫిజికల్ గా మనకేదో మంచి ఆస్తి ఇచ్చాడు దేవుడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు, చక్కని బిడ్డల్ని ఇచ్చాడు, తర్వాత ఉన్నతంగా పొలాలు ఇచ్చారు, తర్వాత ఎక్కువగా గోల్డ్ ఇచ్చారు, ఇంకా 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 ఎక్కువగా కార్లు ఇచ్చారు, అందరికీ ఏమేమైతే లేవో అవన్నీ నాకే ఉన్నాయి అని గొప్పగా చెప్పుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ ఇవన్నీ ఏదో ఒక రోజు గతించిపోయాయి. గతించింది ఏంటి అని అంటే ఆధ్యాత్మికంగా అనేకులకి మనం ఆశీర్వాదకరంగా ఉండటం. అది ఎందుకని సంపాదించుకోలేకపోతున్నాం అంటే ఏదో దాచిపెట్టబడింది. ఇక్కడ ఏం దాచిపెట్టబడింది అంటే ఆ మనసులో ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఇచ్చేది దేవుడికే కదా, ఏదో ఒక గంట ఊరికట్లా చేద్దాంలే, ఏదో ఒక గంట దేవునికి అట్లా ఉంటే సరిపోతుందిలే అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడేమో. దేవునికి అది నచ్చలా. నువ్వు అర్పించేది ఏదైనా సరే, అది నీ సమయాన్నే గాని, అది నీ కానుకే గాని, అది నువ్వు ప్రార్థనే గాని, అది ఏదైనా గాని దేవునికి యోగ్యకరంగా, అంగీకారంగా ఉండేటట్టు ఉండాలి. ఎక్కడో ఒక చోట దైవజనుడు చనిపోయిన వారిని లేపుతున్నాడంట అని అంటే అదే వరం, అదే గిఫ్ట్ నేను ప్రార్థన చేసినప్పుడు నాకెందుకు ఇవ్వట్లేదు దేవుడు అంటే ఎక్కడో వ్యత్యాసం ఉంది, ఎక్కడో లోపం ఉంది. అంటే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆయనకి నేను సరెండర్ చేసుకోలేకపోయానేమో, సంపూర్ణంగా నేను ఆయనకి ఆయన స్వాధీనంలో లేనేమో. ఇక్కడ దేవుడు ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే ఏమవుతుందో తెలుసా? ఒప్పుకోవలసినటువంటి వాడు తప్పుకుంటున్నాడు. నేనేమన్నా నా తమ్ముడికి కాపలానా? నాకేం పని, నాకేం తెలుసు, నన్నెందుకు అడుగుతున్నావు? దేవునికి తెలుసు. దేవుడేమంటున్నాడు చూద్దాం. దేవుడేమంటున్నాడు అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. చాలా విషయాల్లోనండి. అంటే నాకు ఈ చాలా చోట్లకి వెళ్ళే అనుభవం ఉంది కాబట్టి చాలా సంఘాలని దర్శించి చాలా సంఘాల్లో వాక్య పరిచయం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వెళ్తే చూసినప్పుడు, లేదంటే విన్నప్పుడు, లేదంటే గమనించినప్పుడు ఎవరన్నా ప్రార్థన చేసేటప్పుడు ఇంకొకళ్ళు సణుగుతూ ఉంటారు. అబ్బా ఏం చేస్తుందండి ప్రార్థన, చేసే పనులన్నీ ఇట్లాగే చేస్తుంది, కానీ ప్రార్థన మాత్రం ఇట్లా చేస్తుంది. ఆ మనిషి ఎట్లా ఉంటుంది, ఈ మనిషి ఎట్లా ఉంటుంది, ఆ మనిషి అట్లా ఉండడానికి గల కారణం అది ఎత్తి పొడుస్తూ ఉంటారు, ఏలు పెట్టి చూపిస్తా ఉంటారు. అంటే ఓర్చుకోలేని గుణం. ఆ సహోదర ప్రేమ కనిపించదు, ఆ ఐక్యత కనిపించదు. ఆ ఐక్యత ఉంటే అది ఎంత మనోహరము, ఎంత ఆనందకరంగా ఉంటది, ఎంత సుందరంగా ఉంటది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒకే ఫెలోషిప్ లో ఉన్న నీ పక్క వారిని ఓర్చుకోలేంది. అప్పుడు ఏమవుతుందంట, నీ ఆ స్వరము ఎక్కడి నుంచి, ఆ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఆ పేదవాడు ప్రార్థన రొమ్ములు కొరుచుకుంటూ, అయ్యా నీ ముఖం చూడటానికి కూడా నాకు యోగ్యత లేదయ్యా, నా కన్నులు కూడా నీ వైపు ఎత్తలేనయ్యా, నాకు యోగ్యత లేదు, నేను పాపిని అని రొమ్ములు చరుచుకుంటూ సాష్టాంగపడి ఆయనకి ఇచ్చేస్తే ఆ హృదయాన్ని దేవుడు చూశాడు, ఆ ప్రార్థనని దేవుడు అంగీకరించాడు కదా. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమవుతుంది అంటే తప్పు చేసి తమ్ముడిని చంపేశాడు, మీద పడి చంపేశాడు. ఎట్లా చంపాడో తెలియదు. ఇక్కడ అతని మీద పడి చంపాడు అని అన్నాడు. అంటే మీద పడి చేతులతోనా ఇంకేమన్నానా అనేది తెలియదు.
కానీ కింద ఏమైనా ఉందంటే రక్తము దేవునికి మొరపెడుతుందంట. అతని రక్తం, తమ్ముని రక్తం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఏమవుతుందని అంటే చాలా విషయాల్లో క్రైస్తవ జీవితాల్లో ఒప్పుకోవలసినటువంటి దాన్ని ఒప్పుకోకుండా, స్వీకరించవలసినటువంటి దాన్ని స్వీకరించకుండా మనసును కఠినపరచుకోవడం, కాఠిన్యాన్ని కడుపులో నింపుకోవడం, హృదయంలో నింపుకోవడం, చాలా కఠినంగా ప్రవర్తించడం, దురుసుగా ప్రవర్తించడం, కోపంగా వ్యవహరించడం, ఎదుటివాడి పట్ల ప్రేమను చూపించకపోవడం. ప్రేమను చూపించకపోతే ఏమవుతుందంట, అక్రమం విస్తరించడం వల్ల ప్రేమ అనేకుల్లో చల్లారిపోతుంది. ఇది అంత్య దినముల్లో ఇది ఒక సూచన. నువ్వు ఎందుకు అంత ద్వేషాన్ని పెంచుకున్నావు అని అంటే, ప్రేమ ఉంటే ద్వేషం రాదు. ద్వేషం ఎక్కడ వస్తుంది అని అంటే, ప్రేమ ఎక్కడైతే కరువు అవుతుందో, ఎక్కడైతే అక్రమం అనేది ఇదవుతుందో అక్కడే. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా ఈరోజు ఇదే పరిస్థితి. కయ్యోని ఏబేలు పరిస్థితే ఈరోజు ఆఖరి దినాల్లో రిపీట్ అవుతుందేమో, వస్తుందేమో. మీ ఏరియాలో, మీ ప్రాంతాల్లో ఎట్లా ఉందో తెలీదు. మా ప్రాంతాల్లో ఏ గృహాన్ని దర్శించినా, ఏ ఇంట్లో వారిని కదిలించినా ఏంటి అనంటే, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనంటే, ఈ ఏరియాలో కొంచెం ల్యాండ్ రేట్లు పెరగడం వల్ల అన్నలదమ్ముల్లో ఐక్యత లేకపోవడం, అక్క చెల్లెలలో ఐక్యత లేకపోవడం, వారందరూ కలిసి గొడవలు ఆడుకోవడం, వాళ్ళందరూ కలిసి కోర్టుల దాకా వెళ్ళడం, వాళ్ళందరూ కలిసి లేకపోతే ఒకరినొకరు చంపుకోవడం, లేదంటే ఒకరినొకడు ఎవరికన్నా సుఫారీకి ఇచ్చి చంపించుకోవడం, కఠినమైనటువంటి పరిస్థితులు. ఒకవేళ వాడు కష్టార్జితం అయితే ఏమి కాదు, కానీ ఒకవేళ ఉమ్మడి ఆస్తి తండ్రి పంచకుండా కనుక పోతే దాని మీద ఎన్ని గొడవలో, ఆడపిల్లలకు కానీ మోపిల్లలకు కానీ. వీళ్ళెవరు సాక్షాత్తు ప్రేయర్కి వెళ్ళే వాళ్లే, ప్రార్థనా పరులే, కానీ ఐక్యత లేదు. ఎందుకు అనంటే, ఇదిగో అక్రమం విస్తరించింది కాబట్టి ప్రేమ చల్లారిపోయింది. ఇదిగో ఆ రోజు ఏబేల్ని కయ్యూను ఎట్లా చంపేశాడో అదే విధంగా ఈరోజు, ఆ రోజేమో శారీరకంగా చంపేసేశారు, ఈ రోజు కూడా అదే స్పిరిట్ వెంటాడుతూ ఉంది. అదే స్పిరిట్ చాలా మందిలో వెంటాడుతూ ఉంది. దానివల్ల దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలకి పోగొట్టుకొని శాపానికి లోనైన వారు అనేకులు కలరు. మత్తయి సువార్తలో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం. ఇక్కడ కూడా ఏం జరిగిందంటే, యేసు ప్రభుని కూడా చంపేశారండి నిష్కారణంగా. కారణం ఏమీ లేదు. ఎవరు చంపారు? ప్రధాన యాజకులు. ఎవరు వీళ్ళు? సంఘంలో సభ్యులే, దేవుణ్ణి ఆరాధించేవారే, దేవునితో సహవాసం కలిగిన వారే, ప్రధాన యాజకులు. వీళ్ళందరూ కలిసి దేవుని చంపారు. అక్కడ ఏమైనా యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చీలెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరంలో లేచాను. అప్పుడు చనిపోయిన వాళ్ళు చాలా మంది లేచారంట. నిద్రించిన వారు పరిశుద్ధంగా లేపబడ్డారంట. ఆయన చనిపోయినప్పుడు, ఆ కేక వేసినప్పుడు, ఆ తెర చీలినప్పుడు జరిగినటువంటి సన్నివేశం. ఆయన కూడా నిష్కారణంగా చంపేశారు. ఏ కారణం లేదు ఆయనలో. ఆయన చేసిన పొరపాటు ఏంటి? ఆయన ఎందుకని చంపేశారు? ఆయన దేవుడి లోకానికి, ఆయనకున్న ఒక్కగానొక్క అద్వితీయ కుమారుని లోకాన్ని పంపించి మనుషుల యొక్క పాపాలని ఆయన మీద మోపుకొని పోవడానికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప బహుమానం. మొదటి పాపం ద్వారా ఆదాము మరణాన్ని పొందుకుంటే, మరలా దేవుడు ఆలోచించి వీరందరూ ఈ విధంగానే పాపంలోకి వెళ్ళిపోతారేమో, మరణానికి పాత్రలు అవుతారేమో, వీళ్ళ పరిస్థితులు ఏంటో, వీళ్ళ స్థితిగతులు ఏంటో అని దేవుడు మరొకసారి మనిషి గురించి ఆలోచించి ఆయన కుమారుడి ద్వారా మరి ఒకసారి రక్షణని అనుగ్రహించాడు. ఈ రక్షణని ఉపయోగించుకోకపోతే, ఈ సత్యాన్ని స్వీకరించకపోతే మరలా మరణం తప్పదు. ఆ మరణంలో ఈసారి ఉండేది ఎట్టి పరిస్థితుల అవకాశం ఉండదు. ఇప్పుడు బాగుండగానే, బ్రతికుండగానే స్వీకరించకపోతే, బాగుండగానే ఈ స్వార్థను అంగీకరించకపోతే మనిషికి తప్పదు నరకం. నిత్య అగ్ని తప్పదు, ఎదురు చూస్తా ఉంది. బ్రతికుండగా ఆ రోజు అయ్యో నేను ఆ మాట విన్నాను, ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి చెప్పారు, కానీ నేను వినలేదు, నేను పట్టించుకోలేదు అని అంటే వాటన్నిటికీ సమాధానం ఉండదు. దేవుడు దాన్ని ఒప్పుకోడు. నీ దగ్గరికి ఒకసారి వచ్చిందా, 2 సార్లు వచ్చిందా, 3 సార్లు వచ్చిందా, ఎన్నిసార్లు వచ్చినా నువ్వు పెడచెవిని పెట్టి దాన్ని పక్కన పెట్టుంటే దేవుడు ఈసారి క్షమించే పరిస్థితిలో ఉండడు. ఆయన్ని నిష్కారణంగా చంపేశారు. చనిపోతే ఆయన రక్తం ద్వారా మనకు పాప విమోచన కలిగింది. అయితే ఇక్కడ 28వ అధ్యాయం 11వ వచనంలో ఏమనుంటుందంటే, యేసు ప్రభు లేపబట్టం, ఇవన్నీ తిరిగి ఆయన లేపబట్టం, సమాధిలో నుంచి ఆ సీలు వేయటం,
కావలి వాళ్ళని పెట్టడం, ఆయన తిరిగి 3వ నాడు లేవడం చూస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే 12-11 వచ్చిన దగ్గర నుంచి చూస్తే, వారు వెళ్ళుచుండగా కావలి వారు కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ అతని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. ఇక్కడ ఏం జరిగింది? అయ్యా, ఆయన లేడు, ఆ సమాధిలో లేడు. మేమైతే సమాధి దగ్గరే ఉన్నాము, సమాధికి కాపలానే ఉన్నాము, సమాధితోనే ఉన్నాము. కానీ ఆ సమాధిగానే ఉంది, కానీ ఆ రాయి దొర్లించబడింది. ఎవరు దొర్లించలేని రాయి అది, కానీ అది దొర్లించబడింది. దాంట్లోంచి సజీవంగా మనం సిలువ వేసినటువంటి వ్యక్తి నిజంగా నిర్ధారణ చేసుకొని చనిపోయాడా లేదా అని చెప్పి చూసి, చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత సమాధి చేసి సీల్ వేసి అక్కడ కొంతమందిని సైనికులను పెట్టి కాపలా పెడితే ఆయన 3వ రోజున లేపబడ్డాడు, లేచి సజీవంగా వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని, జరిగిన విషయాలను అక్కడ తీసుకొని వెళ్తే ఇక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళు సత్యం కదా, ఇది ఆయన తిరిగి లేపబడ్డాడు అనే విషయం సత్యం కదా, ఎట్లా లేపబడ్డాడు అని చెప్పి అడిగి ఆ సత్యాన్ని స్వీకరించి ఆయన దగ్గరికి వెళ్ళి ఇది ఎట్లా సాధ్యం అని నన్ను అడిగుంటే అది ఒక రకంగా ఉండుండేదేమో, దాని గురించి ఇంకేమన్నా బైబిల్లో చెప్పబడి ఉండేదేమో. అట్లా చెప్పుకోకుండా ఇప్పుడు చూడండి, వీళ్ళు కుయుక్తితో సత్యాన్ని పెడచెవును బట్టి సత్యాన్ని స్వీకరించుకోకుండా ఒక కఠినమైనటువంటి హృదయాన్ని వాళ్ళు కలిగి ఉండి ఇంకా ఈ విషయాన్ని ఇంకా ఏ విధంగా ఈ అబద్ధాన్ని ప్రచారం చేయాలి, ఎట్లా చేయొచ్చు అబద్ధాన్ని ప్రచారం ఆలోచించి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, పెద్దలంటే ఆ మత పెద్దలు, ప్రధాన యాజకులు, వారితో కూడా అందరితో కూడా కూర్చొని మాట్లాడుకొని అప్పుడు ఏం చేశారు? ఆ విషయాన్ని పైన చెప్తాడు. వారు వెళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పారు. అయ్యా, ఇది ఇటు జరిగింది అని ప్రధాన యాజకులతో చెప్తే, ఒకవేళ పొరపాటున ఆ ప్రధాన యాజకులు కానీ ఆ పైన ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరైనా, మీరు నిద్ర ఎందుకు పోయారు, మీరు నిద్రపోయినప్పుడు ఎందుకు వాళ్ళ శిష్యులు వచ్చి తీసుకొని వెళ్ళారు, అది తీసుకెళ్లారు కదా, అది కష్టంతో కూడుకున్నది కదా, ఆ సీల్ ని బ్రేక్ చేయాలి కదా, ఆ రాయిని దొర్లించాలి కదా, ఆయన తీసుకుని వెళ్ళాలి కదా, అది క్షణాల్లో జరిగే పని కాదు కదా, అంతసేపు మీరు నిద్రించున్నారు అని ఒకవేళ వాళ్ళ ఉద్యోగాలు పోవటము, వాళ్ళ ప్రాణం మీదకి రావటము జరగకోకుండా మేము జాగ్రత్తగా చూసుకుంటాం, మీకేమీ మీరు తొందరపడద్దు. ఈ విషయాలు మీరు బయటికి వెళ్ళి ఏం చెప్తారంటే, అయ్యా, మేము నిద్రపోతా ఉన్న సమయంలో వారి శిష్యులు వచ్చి ఆయన తీసుకొని పోయారని చెప్పండి అని చెప్పి వారికి ద్రవ్యం ఇచ్చారంట. ఎంత డబ్బులు ఇచ్చారో, ఎందుకు? సత్యాన్ని దాచిపెట్టి అసత్యాన్ని ప్రచారం చేయడం కోసం, వంకటం కోసం, కాని మాటను చెప్పడం కోసం. నిజంగా వాళ్ళందరూ ఆ రోజుల్లో యాక్సెప్ట్ చేసి ఉంటే ఈ రోజు ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ దేశాన్ని బట్టి ప్రపంచం అంతా ఒకటిగా ఉండి ఈ రోజు అందరూ క్రైస్తవులుగానే ఉండేవాళ్ళేమో. ఒక్క మార్గం, క్రైస్తవ మార్గం అయి ఉండేదేమో. ఇన్ని రకాల కులాలు, ఇన్ని రకాల మతాలు, ఇన్ని రకాల వర్ణాలు, ఇన్ని రకాల ఇవి లేకుండా ఒక్కరినే దేవుడిని, సృష్టికర్తను ఆరాధించుండేవాళ్ళేమో. ఆ రోజు వాళ్ళు సత్యాన్ని పూడ్చిపెట్టడం వల్ల, దాచిపెట్టడం వల్ల, ఒక కాని మాటను డబ్బులు తీసుకొని ప్రమోట్ చేయటం వల్ల చాలా మంది దాన్ని ఈ రోజు ఆ కఠినమైనటువంటి మనస్తత్వం కలిగి ఉండి ఆ సత్యాన్ని స్వీకరించలేని పరిస్థితిలో ఉండి దేవునికి దూరం అయిపోతున్నారు. ఇది సత్యమయ్యా, నువ్వు నమ్ము. ఎవడు చెప్పాడు నీకు ఇది 2025 సంవత్సరం అని? ఎట్లా తెలుసు? క్రీస్తుకు శకం, క్రీస్తుకు పూర్వం చరిత్ర చెప్తుంది కదా, అందరూ చెప్తున్నారు కదా. ఇంకొకళ్ళకు ముందు ఇంకొకళ్ళ తర్వాత అని ఎందుకు అనలేదు? మరి నువ్వు నమ్ముతున్నావా ఈ విషయాన్ని? ఇది 2025 అని నమ్ముతున్నావా? మరి నమ్ముతున్నప్పుడు ఏ ఆధారంతో నమ్ముతున్నావు? దీన్ని యాక్సెప్ట్ చేస్తారు కానీ నిజమే కదా, ఆయన నిజంగా 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జీవించాడు కదా, పుట్టారు కదా. ఆయన పుట్టి 33.5 సంవత్సరాలు ఉండి సేవ పరిచర్య చేసి మనిషి పాపం కోసం ఆయన సిరివేయబడి నిష్కారణంగా సమాధి చేయబడి తిరిగి లేపబడి అందరికీ కనిపించాడు కదా. కనిపించబట్టి ఈరోజు ఇది సజీవ సాక్ష్యంగా ఉంది కదా అని నమ్మాల్సిన వాడు దాన్ని నమ్మకోకుండా ఇదిగో దాన్ని ఏం చేశారంటే అప్పుడే దాన్ని పెడదారిని పట్టించారు. అది రాంగ్ ట్రాక్ లోకి నడిపించి ఏం చేశారు అంటే, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి, వారి పెద్దలందరితో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చారు. ఎంత ద్రవ్యం ఇచ్చారో తెలియదు, సుమారు ఎంత ఇచ్చుంటారో తెలియదు. మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడి.
ఇది అధిపతికి వినపడిన యెడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలక్కోకుండా చేతుమని చెప్పారు. సత్యం ఏంటి? ఆయన సజీవంగా లేపబడ్డాడు. ఇప్పుడు ఇక్కడ అసత్య ప్రచారం ఏం జరుగుతుంది? ఆయన శిష్యులు వచ్చి తీసుకొని పోయారు. చనిపోయిన శవాన్ని తీసుకొని వెళ్ళి ఏం చేస్తారు? ఎక్కడ దాచిపెడతారు? ఏం చేసుకుంటారు? తీసుకెళ్లేటప్పుడు ఎవరో ఒకరు చూడాలి కదా. ఎంతమంది తీసుకొని వెళ్ళారు? ఎంతమంది వచ్చారు? ఏ విధంగా తీసుకొని వెళ్ళారు? తీసుకెళ్లి ఏం చేశారు అని అన్న విచారించారా? లేదు. ఎందుకంటే చనిపోయింది, అది కుళ్ళుతుంది. అది ఎక్కడికైనా ఎవరికైనా దాన్ని తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడరు. శవంతో ఎవరు ఉండడానికి ఇష్టపడరు. కానీ అది శవం కాదు, ఆయన మరణాన్ని గెలిచాడు. ఇంత ముందు గాని తర్వాత గాని ఎవరు లేచిన వాడు లేరు. ఆయన లేచి అనేకులకి కనపడి ఆయన ఏం చెప్పాడంటే, మీరు విశ్వసిస్తే నాకులాగానే మీరు కూడా తిరిగి లేపబడతారు. నేను ఏ విధంగా తిరిగి వెళ్తున్నానో అదే విధంగా మీరు కూడా నాతో పాటు ఉంటారు. నన్ను పొడిచిన నేత్రం ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. నన్ను పొడిచిన వాడు చూస్తాడు, ప్రతి నేత్రం చూస్తుంది. ఆ సమయం వచ్చింది, రెప్పపాటుని అందరూ కూడా సమాధుల్లో నుంచి లేపబడతారు అని చెప్పి ఆయన చెప్పిపోతే, వీళ్ళు ఏం చేశారంటే ఆ శిష్యులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు అనేటువంటి ప్రచారం చేశారు. వాస్తవాన్ని స్వీకరించట్లేదు. ఎంత కఠినమైనటువంటి మనస్తత్వం చూడండి. దాన్ని ఇంకా పొలిటిసైజ్ చేసి, దాన్ని ఇంకా రాజకీయంగా పూచి, ఆయన శిష్యులు ఎత్తుకొని పోయారని ఇంకా దాన్ని ఇది చేసి, అది ఇంతటితో ఆగలేదు. ఆ కక్షని అట్లాగే తీసుకొని పోయి ఆయన శిష్యుల్ని రకరకాలుగా చంపేంత వరకు, సుమారు 100 సంవత్సరాల వరకు, క్రీస్తుకి ఆయన చనిపోయిన తర్వాత 100 సంవత్సరాల వరకు క్రైస్తవత్వాన్ని అనేది క్రీస్తుని కలిగి ఉండకుండా ఉండాలని చెప్పి ఎన్ని చిత్రహింసలు పెట్టారో, ఏ విధంగా చంపారో, ఏ విధంగా కోసారో, రంపాలతో కోసారో, చంపేశారో, ఎట్లా రకరకాల చిత్రహింసలు పెట్టి ఆ రోజు చేశారు. అదే స్పిరిట్ ఈ రోజుకి వెంటాడుతుంది. క్రైస్తవుల్ని వెంటాడటం, వారిని చంపటం, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఇంకా భయంకరమైంది, ఇంకా ఎక్కువ జరుగుతూనే ఉంది. ఈ స్పిరిట్ ని ఎదిరించాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఒక ప్రార్థనే ఆయుధం. అయితే ఇది అధిపతికి చెవిన పడిన యెడల మేము అతనికి సమ్మతిపరిచి మీకేమి తొందరపడకుండా చేతుమని చెప్పారు. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసేది. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది. ఆ రోజు చేసిన పని ఎప్పటి వరకంట? ఈ బైబిల్ రాసి ఇది ప్రాక్టీస్ లో ఉండి చేరేంత వరకు ఆ విధంగానే ఉంది. అదే కాదు కానీ ఈ రోజు కూడా సిలువ వేయబడ్డారు అని అంటే నమ్మట్ల. కొంతమంది ఏమంటున్నారంటే, సిలువ వేసింది దేవుడిని కాదు, యేసు ప్రభుని కాదు, వేరే ఒకళ్ళు చేశారు అని కొన్ని రకాలైనటువంటి ఫాల్స్ ప్రీచింగ్ అనేది, తప్పుడు ప్రచారం అనేది అక్కడి నుంచి మరి పుట్టడం అనేది మనం చూస్తాం. అంతేకాదు కానీ ఎందుకని ఈ కాఠిన్యత వచ్చింది అని అంటే, ఎందుకు ఈ కఠినమైనటువంటి మనస్తత్వం కలిగి ఉందని అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచకుండా, ఆ సువార్త ప్రకాశము వారి మీద ప్రకాశించకుండా, సువార్తను చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ సువార్తలో ఉన్నటువంటి ఆ సత్యము వాళ్ళ మీద, ఆ కాంతి అనేది వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ ముఖాల్లో, వాళ్ళలో పడినప్పుడు అదేమవుతుందంటే వాళ్ళు కూడా దానికి రెస్పాండ్ అయితే ఏమవుతారని అంటే వాళ్ళు దేవునితో ఏకీభవిస్తారు. సహజంగా భూమిలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి రాళ్ల జాతులు ఉంటాయి. వాటిల్లో మేలుమైనటువంటి విలువైనటువంటిది ఒకటి డైమండ్ ని భూమిలో పాతి పెడితే అది భూమిలో ఉండదు. ఎందుకు అని అంటే అది సూర్యరశ్మికి అట్రాక్ట్ అవుతుంది. అందుకనే ఒకవేళ నిధి నిక్షేపాలు ఉన్న చోట, ఒకవేళ ఏదైనా ధననిధి దాచిపెట్టబడిన చోట పుట్టలు ఉంటాయి. ఎందుకుంటాయి అని అంటే ఆ పుట్టను చేసుకొని, ఆ పుట్టను ఆధారం చేసుకొని ఏదో ఒక రకంగా ఆ సూర్యకాంతి, ఆ సూర్యరశ్మి అనేది దాని మీద పడితే గాని దానికి ఆ విలువ రాదు. దానికోసం అది తపన పడతా ఉంటది, అందుకు పైకి వస్తా ఉంటది. అందుకు వర్షం పడినప్పుడు వెళితే ఆ రాళ్లు దొరుకుతా ఉంటాయి. అందుకే వర్షం పడినప్పుడు అందరూ వెళ్ళి ఎత్తుక్కుంటా ఉంటారు సహజ సిద్ధంగా. అట్లాగే సువార్తను చెప్పినప్పుడు వాళ్ళ హృదయంలో, వాళ్ళ మనసు మీద, వాళ్ళ ముఖం మీద ఆ సువార్త కిరణాలు వాళ్ళ మీద పడినప్పుడు దేవుని వైపు వీళ్ళు గనక చూస్తే వాళ్ళు వెలిగింపబడతారు.
కానీ అది పడనీయకోకుండా ఈ యుగదేవత ఏం చేస్తుందంటే వాళ్ళ మనోన్నతలకు గుడ్డితనాన్ని కలుగు చేయటం వల్ల ఇదిగో ఈ కఠినమైనటువంటి పరిస్థితుల నుంచి వెళ్తారు. వాళ్ళు ప్రార్థిస్తారు కానీ ప్రతిఫలం ఉండదు. లేదంటే వాళ్ళు సువార్త వింటారు కానీ సువార్తకు లోబడరు. సువార్తను వింటారు కానీ నామకార్థంగా ఉంటారు. అందుకని దేవుడిచ్చేటువంటి ఆ బహుమానాల్ని పొందుకోలేరు. బైబిల్లో చెప్పబడినట్టుగా అతి చిన్న గుంపే ఎందుకు దేవునితో పాటు ఉంటది అని అంటే, ప్రార్థించే గుంపు పెద్దదే గాని దేవునికి ఇష్టమైన గుంపు చిన్న గుంపే. ఆ విషయాలను చాలా సందర్భాల్లో కేబిపిఎంలో అందరికీ పరిచయమైన వాక్యాలు, కేబిపిఎంలో వాక్యాలన్నీ కొంచెం స్పెషల్ గా ఉంటాయి. కారణం ఏంటంటే దేవుడు ఆ గిఫ్ట్ ని మనం ఇంకా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే మనం ఇంకా ఈ రకంగా రోజు మనమే చెప్పుకొని మనకే చెప్పుకోవడం కాదు, కానీ న్యూక్లియర్ గా మనం ఏంటంటే చిన్న చిన్న గ్రూప్స్ ని ఒక్కొక్కరు డివైడ్ అయిపోయి కొన్ని ఫ్యామిలీస్ ని చేసుకొని ఇట్లా ఒక చైన్ లా పాకితే బాగుంటది. ఎందుకంటే అందరూ వాక్యం చెప్పగలిగే స్టేజ్కే వచ్చారు. మళ్ళా ఏదో టైం టేబుల్ వేసుకొని మనకే రిపీట్ చేసుకొని మనమే చెప్పుకోవడం కాకుండా న్యూక్లియర్ గా చిన్న టీమ్స్ గా మళ్ళీ డివైడ్ అయిపోయి వెళ్ళిపోతే ఎంతో బాగుండు. ఈ పరిచర్య 2019 లో కోవిడ్ టైంలో మాకు కలిగినటువంటి ఆలోచన ఇది. కోవిడ్ టైంలో పరిస్థితులు బాగాలేదు, కొద్దిసేపు అయినా దేవుని దగ్గర మనం గడుపుకుంటే ఒకవేళ మన సమయం ఎట్లా ఉంటుందో తెలియదు, మనం సిద్ధపాటుగా ఉన్నట్టు ఉంటుంది. ఒకవేళ దేవుని చిత్తం అయితే ఈ తెగులను దూరం పరచడానికి ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. అనేకులు డాక్టర్లు ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళ గురించి హెల్ప్ చేస్తా ఉండి వాళ్ళు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ గురించి ప్రార్థన చేయాలనేటువంటి భారంతో ఈ తెగులు భూమి మీద ముఖ్యంగా క్రైస్తవులను ఏమి చేయకుండా ఉండడం కోసం అది త్వరగా పోవాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని పాయింట్స్ పెట్టుకొని ప్రేర్ చేసుకునేవాళ్ళు 2019 మార్చిలో. ఆ తర్వాత మేము 100 రోజులు 200 రోజులకు అయ్యేపాటికి మేము చాలా కష్టంగా లీడ్ చేసుకుంటూ వచ్చాం. చాలా కష్టం. ఎందుకంటే రోజు ఫస్ట్ 100 days ఏమో చాలా ఉత్సాహంగా అందరం పార్టిసిపేట్ చేశాం. ఆ తర్వాత ఏమైంది అని అంటే అది కొంచెం కష్టమైపోయి 300 days వచ్చిన తర్వాత పూర్తిగా మేము వదిలేసాం. అసలు ఎవరైతే స్టార్ట్ చేసిన వదిలేసాం. ఇది ఎటేటో ఎవరెవరి దగ్గరకు వెళ్ళిపోయింది. తర్వాత ఎంతో మంది దీంట్లో తర్ఫీదయ్యారు. కేబిపిఎం లో ఇది స్టార్ట్ అయిందేమో GOM లో, గాస్పెల్ అవుట్ రీచ్ మినిస్ట్రీలో. తర్వాత ఇది పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇది పరిపక్వం చెందిందేమో కేబిపిఎం లో ఎంతో మంది ట్రైన్ అయ్యి ఎంతో మంది వాక్యాలు చెప్పగలిగి, తర్వాత ఎంతో మంది బయటికి స్పీకర్లకు వెళ్ళగలిగి, చర్చిని రన్ చేయగలిగి, ఆ తర్వాత మంచిగా పాటలు రాయగలిగి, మంచిగా వాక్యం చెప్పగలిగి, మంచిగా దేవుడిచ్చేటువంటి ఆ గిఫ్ట్స్ ని పొందుకోగలిగి, భాషల వరంలో దేవుని స్థుతించగలిగి, ఆరాధించగలిగి, ప్రవచించే వరాలని ఎన్నో పొందుకున్నారు. వాటన్నిటిని ఇంకా ఈ గ్రూప్ లోనే కాకుండా మిగతా వాళ్ళ చోటకి ఈ స్వార్థ వెలుగు ఏ విధంగానైతే వెలుగుతా అనేకుల్ని వెలిగించడానికి ఆ స్వార్థ వెలుగు అనేది ఎదుటి వాళ్ళ మీద పడాలో ఆ విధంగా ఈ టీంలో ఉన్న వాళ్ళందరూ అట్లా స్ప్రెడ్ అయ్యి వెళ్తే బాగుంటది అనేది నాకున్న ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆలోచన. సరే, అది దేవుని చిత్తం. అయితే ఇక్కడ ఏం చెప్తుందని అంటే, దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా ఉండ నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతంలోకి గుడ్డితనము కలుగజేశాను. వాళ్ళు నమ్మరు, సత్యమే తెలుసు, కానీ కఠినమైనటువంటి ఆ మనసు ఉండటం వల్ల, ఆ గుడ్డితనం ఉండడం వల్ల స్వార్థకు లోబడిన వాడిని నువ్వు దేవుని చెంతకి ఏ విధంగా తీసుకురాగలవు, ఏ విధంగా వాడిని రక్షించగలవు? చాలా మంది జీవితాల్లో సాక్ష్యం సరిగ్గా ఉండదు. అందరికీ స్వార్థ ఎక్కడెక్కడెక్కడెక్కడో చెప్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. అయ్యా, మీరు గొప్ప సేవకుడు కదా, మరి మీ తమ్ముడు నశించిపోతున్నాడు ఎందుకు? మీరు ఎప్పుడు మీ తమ్ముడు గురించి ప్రార్థన చేయలేదు ఎందుకు? మీ తమ్ముడు భయంకరమైన వ్యసనపరుడు కదా, తాగుబోతు కదా, అతన్ని ఎందుకు మీరు రక్షణ మార్గంలో నడిపించరని ఒక కాపరిని అడిగితే ఆయన దగ్గర సమాధానం లేదు. కానీ ఆ సంఘంలో 100 మంది ఉన్నారు. సొంత తమ్ముడు నరకంలోకి వెళ్ళిపోతున్నాడు. సంఘమే 100 మంది ఉన్నారు. సంఘం మొత్తానికి కాపరి, సొంత వాడిని రక్షించుకోలేని వాడు. ఏమైపోయినట్టు సాక్ష్యం? మన సొంత జనాల్ని, మన రక్త సంబంధికుల్ని, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని ఈ సత్యం వారికి చెప్పి ఈ స్వార్థను ప్రకటించి మనం దేవుని వైపు అతను నడిపించకపోతే ఏ విధంగా రాగలడు, ఏ విధంగా ఇచ్చేయగలడు? ఆ యుగదేవత గుడ్డితనం కలిగించింది. ఆ గుడ్డితనాన్ని పోగొడితే కదా మనం దేవునిలో అతను నడిపించగలిగేది. అది కదా నిజమైనటువంటి విజయం అనేది. అదేమో గుడ్డితనాన్ని కలిగి చేస్తుంది. దానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి దేవుడు మనం ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి. అంటే ట్రీట్మెంట్ అంటే ఆ గుడ్డితనాన్ని తొలగించాలి, ఆ పొరం తొలగించాలి.
దేని ద్వారా తొలగించగలగలం అంటే స్వార్థ ద్వారా. వాడు నమ్మేంత వరకు, విశ్వసించేంత వరకు చెప్పాల్సిన బాధ్యత మందే. చాలా సందర్భాల్లో చెప్పడానికి స్వార్థ చెప్పడానికి వెళతాం, వెళ్ళిన చోట స్వీకరించరు, ఎదురు తిరుగుతారు, బూతులు తిరుగుతారు, కొట్టడానికి వస్తారు, విపరీతమైన మాటలు అంటారు. అయినా విడిచిపెట్టుకోకుండా అనేక ప్రాంతాలను మేము తిరుగుతా ఉన్నాం. ఎందుకు నేనంటే దేవుడిచ్చాడు ఆ భారం, దేవుడిచ్చిన భారమే. ఆయన ఎందుకున్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు. ఎక్కడెక్కడ వాళ్ళమో ఎవరెవరమో తెలియదు, ఏ ప్రాంతం వాళ్ళమో తెలియదు. మేము ఎప్పుడు అనుకోలేదు ఇట్లా టీంగా అవుతాము, ఈ టీంలో మేము కూడా పాలిభాగస్తులు అవుతాం, మేము వెళ్తామని. ఎందుకు మనుషుల్లో అంత కఠినమైనటువంటి ఇది వస్తుందంటే అది బలమైనటువంటి స్పిరిట్. అది అదిగో కయ్యోను ఏబేలు విషయంలో కయ్యోనికి అది జరిగింది. ఈ రోజు ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చింది, అక్కడి నుంచి సామాన్యమైనటువంటి మనిషి దగ్గరికి వచ్చింది. ఎందుకు అని అంటే వాళ్ళు చేసేదే నిజం, వాళ్ళు చేసేదే యథార్థం, వాళ్ళకి తెలిసింది యథార్థం అనుకుంటున్నారు. వాళ్ళకు భ్రమలో ఉన్నారు. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత కూడా మనదే, మన మీదే ఉంది. అది వాక్యం ఇప్పుడు మనకి హెచ్చరిస్తా ఉంది. ఆఖరిగా ఒక మాట చెప్పుకుందాం. ఆఖరిగా కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన భూతములు మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మమ్మల్ని చెరపట్టుకుని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఆయనను అనుసరింపకోకుండా మనుషుల్ని వాళ్ళకున్నటువంటి ఆచారాలు అంటే ఆచారాలు అంటే వారు ఏదైతే పూర్వీకులు ఏమైతే చేశారో, వారి పూర్వీకులు వాళ్ళకి ఏమని చెప్పారో అవే. ఇప్పుడు పూర్వీకులు ఏమని చెప్పారంటే యేసు ప్రభుని ఎవరో శిష్యులు తీసుకుని వెళ్ళారు, అది నమ్మి దాన్నే కొనసాగిస్తా ఉన్నాడు అనుకోండి, అది పారంపర ఆచారం. వాడు ఎవడో దేవుని స్వీకరించుకోకుండా వాడికి ఏదో ఉన్నదని, లేకపోతే వాడికి ఏదో తెలిసిందని నమ్ముకుని అదే నిజమని అదే భ్రమలో ఉండిపోతా ఉన్నాడు అనుకోండి, దాని నుంచి ఒకవేళ పొరపాటున ఏమైనా అట్లాగే ఉంటారేమో అని చెప్పి ఏమంటున్నాడంటే ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన భూతాలు మూలపాఠములను అనుసరించి ఈ లోకంలో ఉన్న యుగదేవతలను, దెయ్యాలను, భూతాలను వాటన్నిటిని అనుసరించి అవే నిజం అనుకొని వాటిని అనుసరించి మోసకరమైనటువంటి నిరర్ధక అంటే పనికి మాలినటువంటి, దానివల్ల ప్రయోజనం ఏమీ లేనటువంటి నిరర్ధక తత్వజ్ఞానము చేత మమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమోనని జాగ్రత్త పడుడి. ఎవరు జాగ్రత్త పడాలి? ఈ దినాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి దేవుని కలిగిన వాడు జాగ్రత్త పడాలి, దేవుని కలగని వాడు జాగ్రత్త పడాలి. ఎందుకంటే వాడేం మోసపరచబడుతున్నాడు, వీడేం మోసపరచబడటానికి అవకాశం ఉంది. అది ఆల్రెడీ మోసంలోనే ఉన్నాడు, నమ్మని వాడు మోసంలోనే ఉన్నాడు. ఈ చిన్నాలు ఎట్లా ఉంటాయంటే ఏర్పరచబడిన వారు సైతం మోసపరచబడే దినాలంట. అలాంటి పరిస్థితుల్లో ఉంటాం కాబట్టి ఆ స్పిరిట్ అంత గట్టిది కాబట్టి దాన్ని ఎదిరించేటువంటి శక్తిని మనం పొందుకొని ఎంతో మందిని రక్షించడానికి, దేవుని వైపు త్రిప్పడానికి దేవుడు అట్టి సాధనాలుగా, పనిముట్లుగా మనం తయారు చేసి దేవుడు తన మహిమ కొరకు మనల్ని వాడుకొని గాక. దేవుడి కొన్ని మాటలు తన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, సర్వాధికారి, సర్వసృష్టికి కారణభూతుడా మా యేసయ్య, మీ నామానికి ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా ఇదిగోనైనా ఆ రోజు ప్రభా కయ్యను ఏబేలు విషయంలో ప్రభా అయ్యా ఇదిగోనైనా బొంకాడు ప్రభా, చేసిన తప్పును ఒప్పుకోలేదు తండ్రి. ఇదిగోనైనా మీరు చనిపోయినప్పుడు కూడా నాయన అనేకులు ఈ లోక అధికారులు ప్రభా ఇదిగోనైనా పరిచర్యలు తండ్రి ఇదిగోనైనా పరిచర్యలు వారందరూ కూడా నాయన ఇదిగోనైనా మీరు తిరిగి లేపబడ్డారనే విషయాన్ని అయ్యా ఇదిగోనైనా ప్రచారంలోకి రాకుండా అబద్ధాన్ని ప్రచారం చేశారు ప్రభా తండ్రి. ఇదిగోనైనా దాన్ని నమ్మలేని స్థితిలో ఇంకనూ జనం అనేకులు ఉన్నారు ప్రభా. వారందరినీ నమ్మించడానికి, సత్యాన్ని వారికి ధైర్యంగా ప్రకటించడానికి తండ్రి, దాని ద్వారా అనేకుల్ని మీ చెంతకు నడిపించడానికి మీకు జ్ఞానం గురించండి తండ్రి. మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ పరలోకపు జ్ఞానంతో నింపి ప్రభా అనేకుల్ని కాపాడటానికి, ఒక అగ్నిలో నుంచి లాగి కాపాడినట్టుగా ప్రభా మేము అనేకుల్ని కాపాడటానికి మీకు జ్ఞానం గురించండి తండ్రి. అటు పరిచర్యలో తండ్రి, అటు సహవాసంలో మమ్మల్ని అందరూ ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అందరికి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ రాడు వందనాలు. ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నవి. ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే ఇర్మియా బ్రదర్ కుటుంబము ఆత్మీయంగా ఎదగాల, యేసుబాబు షుగర్ నుంచి విడుదల, కాలు